హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి పండగ మరుసటి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు పండగ రోజు సాంబార్ మిగిలింది. ఇంకా సాంబార్లోకి పొంగల్ చేద్దామని ఇంకా మిరియాల పొంగల్ చేశాను ఆ రోజు. ఇంక ఇక్కడ నేను 3/4 కప్పుకి బియ్యం తీసుకున్నానండి. 1/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. బియ్యంని పెసరపప్పుని ఇంకా నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలండి. ఇంకా నానబెట్టుకున్న తర్వాత ఇంకా దానికి కావాల్సిన అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పండగ రోజు అయితే పూర్ణం మిగిలింది, తర్వాత వడపిండి కూడా మిగిలింది అనమాట. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా పొంగల్ చేశాను కదా, సాంబార్ కూడా ఉంది. ఇంకా వడలు వేస్తే బాగుంటుందని ఇంకా ఆ రోజు వడలు వేశాను. ఇంకా పూర్ణం బూరెలు చేద్దాం అనుకుంటే పిండి లేదండి, దోశ పిండి లేదనమాట ఇంట్లో. ఇంకా అందుకని పూర్ణం అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ పప్పు బియ్యం ఉడకపెట్టేసి తర్వాత లాస్ట్లో తిరువాత వేస్తారండి. నేను ఫస్ట్ తిరువాత పెట్టేసి ఇంకా బియ్యం అన్నీ వేసేసి ఉడకపెడతాను. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర ఎక్కువగా వేసుకోవాలన్నమాట, అప్పుడే పొంగల్ చాలా బాగుంటుంది. తర్వాత మిరియాలు వేసుకున్నాను. మిరియాలు, జీలకర్ర కచ్చపచ్చగా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మిరియాలని తీసి పడేయకుండా నమ్ములుకొని తింటే చాలా బాగుంటుందండి. పొంగల్ తినేటప్పుడే మిరియాలు కూడా నమ్ములుకొని తినాలన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మిరియాలు వేసిన తర్వాత నేను దీంట్లో అల్లం ముక్కలు వేసుకున్నాను. అల్లం వేసేసిన తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇంకా దీంట్లో జీడిపప్పు వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇంట్లో లేవన్నమాట. ఇంకా పండగకి రవ్వ లడ్డులకి తర్వాత జీడిపప్పు బర్ఫీ చేశానండి. ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. అల్లము, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ ఎక్కువగా వేసుకోవాలి, పొంగల్కి అదే అండి టేస్ట్ ఇచ్చేది. ఇంకా ఆ రోజు లంచ్కి వచ్చి చికెన్ చేశాను అనమాట, వైట్ రైస్, ఇంకా చికెన్ గ్రేవీ పెట్టాను సింపుల్గా. ఇంకా వడలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చికెన్ గ్రేవీ అయితే బాగుంటుందని ఇంకా ఆ రోజు చికెన్ గ్రేవీ చేశాను. ఇంకా జయతీష్ వచ్చి రోజుక కోసము చికెన్ మంచూరియన్ చేశాను ఆ రోజు. ఇంకా దీంట్లో నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే అలానే చేస్తారండి, పసుపు వేయకుండా కూడా చేస్తారు. ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నానబెట్టుకున్నాం కదా బియ్యము, పెసరపప్పు, ఇంకా అవి వేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలాగా బియ్యము, పెసరపప్పుని ఆయిల్లోనే బాగా ఫ్రై చేయాలండి. ఇంక ఇలాగ బియ్యము, పెసరపప్పు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నీళ్లు వేసుకోవాలి. నేను అందాజుగా వేసేస్తానండి. ఇంకా కొలతల ప్రకారం అయితే నేను బియ్యము, పెసరపప్పు అన్నీ కలిపి 1 కప్పు తీసుకున్నాను కదా, ఇంకా 4 కప్పులైనా 5 కప్పులైనా నీళ్ళు వేసుకోవచ్చు. ఇంకా నెయ్యి డబ్బాలు నెయ్యి అయిపోయిందండి, ఇంకా కొంచెమే ఉందన్నమాట. ఇంకా అందుకే వేడికి పెట్టాను. ఇంకా మొత్తం కరిగి పెట్టేసి పొంగల్లో వేద్దామని పొంగల్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఒక విజిల్కి ఆఫ్ చేసుకోవాలి. 1 విజిల్ వస్తేనే సరిపోతుందండి, 2 విజిల్ వస్తే మరి మెత్తగా అవుతుంది, బాగుండదు. 1 విజిల్ వస్తేనే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి వడపిండి తర్వాత సాంబార్ తీసుకొని వచ్చాను. ఇంకా వడలు వేసానండి ఆ రోజు. ఇంకొక 10 వడలు అలా వచ్చాయన్నమాట. ఇంకా నెక్స్ట్ డే వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను కదా పిండి, అందుకని చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఉద్దిపప్పు వడలు చేసేటప్పుడు పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే చాలా క్రిస్పీగా వస్తాయండి. 1 అవర్ తర్వాత వడలు వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంక ఇక్కడ పొంగల్ రెడీ అయిపోయింది. 1 విజిల్కి చాలా బాగా ఉడికిందండి. కొంచెం నీళ్ళగా ఉండింది అనమాట, లైట్గా నీళ్ళగా ఉండింది. మళ్ళీ సిమ్లో పెట్టి ఇంకా ఉడకపెట్టాను. మళ్ళీ లాస్ట్లో దీంట్లో నెయ్యి వేశాను. ఇంకా రోజుకి అయితే ఒట్టి పొంగలే తింటుందండి, ఇంకా దాంట్లో కూర అంతా ఏం వేసుకోదనమాట. ఇంకా ఒట్టి పొంగలే తినేసింది ఆ రోజు. ఇంకా సాంబార్ని ఓవెన్లో పెట్టి వేడి చేశానండి. 1 మినిట్ పెట్టాను, అయినా కూడా వేడి కాలేదు. మళ్ళీ ఒక 30 సెకండ్స్ పెట్టి వేడి చేశాను. ఇంక ఈ ఓవెన్ కొన్నప్పటి నుంచి ఇంకా వేడివేడిగా తింటున్నాం అనమాట అన్నీ. ఇంకా ఏదైనా అన్నం కొంచెం మిగిలినా కూడా వేడి చేసుకొని తింటున్నాము, కూరలు ఏదైనా మిగిలినా కూడా ఇంకా అన్నీ వేడివేడిగా తింటున్నాము. ఇంక ఇక్కడ క్లైమేట్కి మధ్యాహ్నం చేసిన వంటలే నైట్కి చాలా చల్లగా ఉన్నాయండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినలాగా ఉన్నాయన్నమాట, బయట పెడితేనే ఫ్రిడ్జ్లో పెట్టినలాగా ఉన్నాయి. ఇంకా అందుకని అన్నీ వేడి చేసుకునే కానీ ఈ ఓవెన్ కొన్నాను. ఇంకేదైనా బయట నుంచి కొనుక్కొని వచ్చినా కూడా ఇంకా వేడి చేసుకొని తింటున్నాము. ఇంకా ఆ రోజు రోజుక లంచ్ బాక్స్కి లెమన్ రైస్ చేశాను. లెమన్ రైస్ వడలు పెట్టించాను నంచుకోవడానికి. ఇంకా ఆ రోజు రోజుక స్కూల్కి వెళ్ళిందండి. ఇంకా జయదీష్ ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట, లీవ్ వేశారు. రోజుకని స్కూల్లో వదిలేసి జయదీష్ వచ్చేటప్పుడు ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా ఆ రోజు చికెన్ గ్రేవీ చేశాను, సింపుల్గా చేశానండి. ఇంకా అదేం షూట్ చేయలేదన్నమాట. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.